వెల్కమ్ టు బిగ్ బ్రేకింగ్ లైవ్. ఓరుగల్లు హోరెత్తుతోంది. 31 జిల్లాల నుండి తరలొచ్చిన టీఆర్ఎస్ దండుతో సభా ప్రాంగణం ధూమ్ధామ్గా కనిపిస్తోంది. కాసేపటి క్రితం వరకు గులాబీ జెండాలతో రెపరెపలాడిన ప్రాంగణం చీకటి పడే కొద్దీ వెలిగిపోయే విద్యుత్ దీప కాంతులతో తళతళలాడిపోతోంది. ఎటు చూసినా జనం. ఒకవైపు రసమయ్య అండ్ టీం ధూమ్ధామ్ పాటలు, మరోవైపు వేదిక మీదకు చేరుకుంటున్న టీఆర్ఎస్ ప్రముఖులు. మొత్తంగా కని విని ఎరుగని స్థాయిలో టీఆర్ఎస్ వార్షికోత్సవ సభ హోరెత్తిస్తోంది. కోసమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిన్ని తీసుకొచ్చింది. విజ్ఞప్తి, దయచేసి మహిళల క్రౌడ్ రైట్ సైడ్ ఎక్కువైందండి, దయచేసి అర్థం చేసుకోవాలి. ఎడమ సైడ్ అయినటువంటి గ్యాలరీ పూర్తి చేయండి. రైట్ సైడ్లో మహిళలు ఎక్కువ ప్రెజర్లో ఉన్నారు, చాలా మంది కూడా రోడ్లపైన అక్కడ ఒత్తిడికి లోనవుతున్నారు. దయచేసి సహకరించాలండి, వెంటనే డిసిషన్ తీసుకోవాలండి. ఎడమ సైడ్ మహిళల గ్యాలరీ దయచేసి వైపు లెఫ్ట్ సైడ్ కూడా ఎల్ఈడి ఉన్నాయి. కోరుతున్నాం. టీవీలలో అక్కడ ఆట పాట అక్కడ కూడా కనబడుతుంది. ఆటలు పాటలు ఉన్నాయి, అంతా రైట్ సైడే ఉన్నారు. మీరు ఎక్కడి వరకు కంటికి కనబడనంత దూరం ఇటు రైట్ సైడ్ నిలబడ్డారు. దయచేసి లెఫ్ట్ సైడ్ కూడా కొంత స్థలం ఉన్నది, అక్కడ కూడా వెళ్తే ఇక ఇక్కడ నుంచి చూస్తే అయితే మేడారం సమ్మక్క సారక్క జాతర కళ్ళలో కనబడుతున్నది. నాకైతే ఇవాళ అందరికి అట్లనే ఉన్నది. ఇవాళ గింత ఆనందాన్ని. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటికే వరంగల్కు చేరుకున్నారు. కాసేపట్లో ఆయన సభాస్థలికి వస్తారు. ఈలోపే అన్ని జిల్లాల నుండి వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులతో వేదిక నిండిపోతోంది. 10 అడుగుల ఎత్తున వేదిక నుండి చూస్తే కింద కనిపించే జనమంతా కిటకిటలాడుతున్నారు. సభా ప్రాంగణానికి చేరుకుంటున్న వారికి లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడే మజ్జిగ, మంచినీళ్ల ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నారు. ఓరుగల్లు హోరెత్తుతోంది. 31 జిల్లాల నుండి తరలొచ్చిన టీఆర్ఎస్ దండుతో సభా ప్రాంగణం ధూమ్ధామ్గా కనిపిస్తోంది. కాసేపటి క్రితం వరకు గులాబీ జెండాలతో రెపరెపలాడిన ప్రాంగణం చీకటి పడే కొద్దీ వెలిగిపోయే విద్యుత్ దీప కాంతులతో తళతళలాడుతోంది. ఎటు చూసినా జనం. ఒకవైపు రసమయ్య అండ్ టీం ధూమ్ధామ్ పాటలు, మరోవైపు వేదిక మీదకు చేరుకుంటున్న టీఆర్ఎస్ ప్రముఖులు. మొత్తంగా కని విని ఎరుగని స్థాయిలో టీఆర్ఎస్ వార్షికోత్సవ సభ హోరెత్తిస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటికే వరంగల్కు చేరుకున్నారు. కాసేపట్లో ఆయన సభాస్థలికి వస్తారు. ఈలోపే అన్ని జిల్లాల నుండి వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులతో వేదిక నిండిపోతోంది. 10 అడుగుల ఎత్తున వేదికపై నుండి చూస్తే కింద కనిపించే జనమంతా కిటకిటలాడిపోతున్నారు.
సభా ప్రాంగణానికి చేరుకుంటున్న వారికి లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడే మజ్జిగ, మంచినీళ్ల ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నారు. టీఆర్ఎస్ సభా ప్రాంగణానికి చేరుకునే క్రమంలో చాలా మంది ప్రముఖులు కూడా ట్రాఫిక్ జామ్లో చిక్కుకున్నారు. ఆ స్థాయిలో వాహనాల ర్యాలీ కనిపిస్తోంది. కరీంనగర్ నుండి హుజూరాబాద్ మధ్య, ఇటు ఘట్కేసర్ నుండి వరంగల్ హైవేపై 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. వారిని సభాస్థలికి తరలించేందుకు పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని వేదికపై నుండే అధికారులకు సూచించారు మంత్రి హరీష్ రావు. ట్రాక్టర్లు, లారీలు, బస్సుల్లోనే కాదు ప్రత్యేక రైళ్లల్లో కూడా టీఆర్ఎస్ శ్రేణులు సభాస్థలికి చేరుకుంటున్నారు. కొత్తగూడెం నుండి ప్రత్యేక ట్రైన్, మధిర ఎర్రుపాలెం నుండి మరో ట్రైన్ టీఆర్ఎస్ సభ కోసం తరలొచ్చాయి. సభా ప్రాంగణానికి ఆనుకునే రైల్వే ట్రాక్ ఉండటం, వచ్చే ట్రైన్లను అక్కడే నిలిపివేయడంతో కార్యకర్తలకు అదో ప్రత్యేక సౌకర్యంలా తోస్తోంది. ఎప్పుడు ఏ ట్రైన్ వస్తోందో, ఎక్కడ నుండి వస్తోందో, ఎంతమంది వస్తున్నారో వివరిస్తూ వేదిక పైనుండే వెల్కమ్ చెబుతున్నారు సభా నిర్వాహకులు. హలో ఎన్నెన్ని సమరాలు, ఎన్ని స్వప్నాలు, ఎన్నెన్ని త్యాగాలు, ఎన్ని బలిదానాలు, ఎదకోసి ఎగపోసి ఎరుపెక్కిపోయింది ఎగరని ఎగరని ఈ జెండా, ఎర్ర కాంతులు చెదిరిపోకుండా విరియని వినివీది మన జెండా, ఎర్ర మందారాల పూదండా. నైజాము సైతాను మూకలను ఎదిరించి సంగమై సింగమై దూకింది. విల్లంబులై వాడి వల్లంబులై వేడి పూదరా బాంబులై ఒక్క పెట్టున లేచి బురుజులే వదుకంగా కూర్చుటూ పీగూలి మట్టిలో కలిసింది. తెలంగాణ గుండెరా ఈ జెండా, మన ఓరుగల్లు కందరా మన జెండా. శివసత్తుల సింధూరాటలు శిరమెత్తిన బోనం కుండలు తిరుమారు తోలు దెబ్బలు తారుమారు దైతక్కలు తిరుమారు తోలు దెబ్బలు తారుమారు దైతక్కలు. శివసత్తుల సింధూరాటలు శిరమెత్తిన బోనం కుండలు తిరుమారు తోలు దెబ్బలు తారుమారు దైతక్కలు తిరుమారు తోలు దెబ్బలు తారుమారు దైతక్కలు. తరలి పోదరా తెలంగాణ పండుగ తెల్ల, తరలి పోదరా తెలంగాణ పండుగ తెల్ల, మిమిడి తెల్ల పోదరా తెలంగాణ పండుగ తెల్ల, తరలి పోదరా ఎలా ఏ తల్లిని చూసినా బోనమెత్తుకొని వచ్చినటువంటి నా తల్లులకు మనసు నిండా దండాలు తెలియజేస్తూ, ఇప్పుడు మహామహులకు జన్మనిచ్చినటువంటి గడ్డ ఈ ఓరుగల్లు, ఓ కాలోజీని కన్న గడ్డ ఈ ఓరుగల్లు. అలాగే మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ నుంచి మహాకవి దశరథి, నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ ఎలుగెత్తినటువంటి ఒక మహనీయునికి కూడా జన్మనిచ్చినటువంటి గడ్డ ఈ ఓరుగల్లు. ఆ మహనీయుని మరొక్కసారి మనసు నిండా మనం అందరం తలుసుకుందాం. మూగబోయిన కోటి కమ్ముల గల. దయచేసి ఎడమ పక్కున్నటువంటి డెలిగేట్ దాంట్లోకి వచ్చినటువంటి గ్యాలరీలోకి వచ్చినటువంటి మిత్రులు దయచేసి సహకరించాలని, కూర్చున్నారు శాంతియుతంగా సహకరించాలని కోరుతున్నామండి. తర్వాత దయచేసి సహకరించాలని చెప్పి కోరుతున్నాము.
అదేవిధంగా ధూమ్ధామ్ కొనసాగించాలండి, ధూమ్ధామ్ కొనసాగించాలి. హలో, మహాకవి దాశరథిని మనసు నిండా తలుసుకుంటూ ఆ మహాకవి రాసినటువంటి ఒక గీతాన్ని ఇవాళ మనం విందాం. జానపద కళాకారుల పాటలతో ఓరుగుళ్ళు ప్రాంగణమంతా హోరెత్తుతోంది. ప్రముఖులంతా అక్కడికి చేరుకుంటున్నారు. మరిన్ని అప్డేట్స్ బ్రేక్ తర్వాత చూద్దాం. కాసేపటి క్రితం వరకు గులాబీ జెండాలతో రెపరెపలాడిన ప్రాంగణం చీకటి పడే కొద్దీ వెలిగిపోయే విద్యుత్ దీప కాంతులతో తళతళలాడుతోంది. ఎటు చూసినా జనం. ఒకవైపు రసమయి అండ్ టీం ధూమ్ధాం పాటలు, మరోవైపు వేదిక మీదకు చేరుకుంటున్న టీఆర్ఎస్ ప్రముఖులు. మొత్తంగా కనీ విని ఎరుగని స్థాయిలో టీఆర్ఎస్ వార్షికోత్సవ సభ హోరెత్తిస్తోంది. జై తెలంగాణ. దయచేసి పోలీస్ అధికారులకి మెదకు సీమ గాలిలో త్యాగాల గంధమా వీర తెలంగాణమా, వీర తెలంగాణమా, నిజామాబాద్ ముదుటి మీద దిద్దిన కుంకుమ వీర తెలంగాణమా, వీర తెలంగాణమా, వీర తెలంగాణమా, వీర తెలంగాణమా. అందరూ బాదు అడిగోగా చేసిన బలిదానమా వీర తెలంగాణమా, వీర తెలంగాణమా, బాదు అడవుల్లో రాజుకున్న రౌద్రమా వీర తెలంగాణమా, వీర తెలంగాణమా, వీర తెలంగాణమా, వీర తెలంగాణమా. బల 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 వీర తెలంగాణమా, వీర తెలంగాణమా, కాకతీయ ప్రాంగణంలో కురిసిన వర్షమా